హన్మకొండ జిల్లాలోని ఓ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కమలాపూర్ మండలం శనిగరంలో మడెల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఘటన జరిగింది. విగ్రహాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజుల క్రితం ఇదే గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. పంచలోహ విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామంలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. గత రాత్రి మడలేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిది మరియు స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇది ఖచ్చితంగా దొంగతనం చేసిన కిందనైతే లేదు. అది విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా అవపడుతుంది. ఇక్కడ టెంపుల్కి వేసిన తాళాలను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి పగలగొట్టేసి వాళ్ళు తీసుకెళ్లారు. విగ్రహాలను మనం ఇందాక చూసాం, మొత్తం ఇనుపరాట్లతో వేరే వేరే లోహాలతో వాటిని ధ్వంసం చేసినట్టుగా అవపడుతుంది. మొత్తం పచ్చడి కింద చేశారు. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చూసుకుంటే ఒక 1 month 2 months బ్యాక్ తీసుకుంటే 1 month క్రితం శనిగరంలోని రామాలయంలో కూడా పెద్ద ఎత్తున చోరీ జరిగింది. పంచలోహ విగ్రహాలు ఎత్తుకొని పోయిన సంఘటనలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి టెంపుల్లో వస్త్రాలను ఎత్తుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. అంబాలలో పెద్దపల్లి టెంపుల్లో కూడా చోరీ జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కమలాపూర్ మండలంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. దీనిపైన స్థానిక డిపార్ట్మెంటు మరియు పోలీస్ వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అదేవిధంగా తీసుకుంటే హిందువుల పైన మనం చూస్తున్నాం ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ మిగతా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హిందువుల పైన ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మత సంఘాలకు, మత వ్యక్తులకే మాత్రం మద్దతు ఇచ్చినట్టుగా, హిందువులు అంటే పట్టు లేనట్టుగా, వాళ్ళు ఓట్లు వేయనట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.